మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాముద్దీన్ గారు ఉన్నారు. సో నిజాముద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 15 నెలలు కంప్లీట్ అయింది. అసలు కేసీఆర్ మళ్ళీ రావాలి అని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి నెక్స్ట్ అధికారం మాదే అని చెప్పేసి బీజేపీ అంటుంది. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఆ అప్పుల వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరేదో ఫ్రీ బస్ని ముందర చూపించేసి మొత్తం రాష్ట్రాన్నంతా నడిపించేస్తున్నాం అని చెప్పేసి ఎన్ని రోజులు అని చెప్పుకుంటూ కూర్చుంటారు. రాబోయే రోజులలో మేము చెప్పిన డిక్లరేషన్ కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చేయలేని వాగ్దానాలు మేము సంవత్సరంలో చేయగలిగినాము. మొన్న గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, టీచర్స్లు 2 స్థానాలలో మిమ్మల్ని ఓడగొట్టడం అనేది జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిందని చెప్పేసి అంత డబ్బు ఎందుకు కొడుతుందో నాకు అర్థమైంది. నేను 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. ఎవరికో డబ్బా కొట్టే పని ఎప్పుడు చేసి ఈరోజు హరీష్ రావు గారు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి అసలైన బీజేపీ కోవట్ అని. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కలవడం తప్పు లేదు. మొన్న లక్కుతోట గెలిచిందంట. లక్కుతో గెలిచినారా, ప్రజల వ్యతిరేకంతో గెలిచినారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినది అదే అయింది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకి సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం? నిన్న కూడా ఎమ్మెల్సీ పదవులు రావడం అనేది జరిగింది, కొంతమందికి రాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ లేకపోతే పారాషూట్ల పార్టీ అనేది మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాముద్దీన్ గారు ఉన్నారు. నమస్తే నిజాముద్దీన్ గారు. సో నిజాముద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 15 నెలలు కంప్లీట్ అయింది. అండ్ పరిపాలన విషయంలో మాట్లాడుకుంటే అసలు కేసీఆర్ మళ్ళీ రావాలి అని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. తర్వాత మొన్న ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి నెక్స్ట్ అధికారం మాదే అని చెప్పేసి బీజేపీ అంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. నమస్కారం అండి. ఇప్పుడు 16 నెలలు మేము పూర్తి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాలు కానీ, మళ్ళీ ఇది కాకుండా అప్పుల పాలు చేసిన తెలంగాణ కానీ దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాం. ఓకే. ఆ అప్పుల వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి, మళ్ళీ మేము చెప్పిన వాగ్దానాలు, మేము చెప్పిన 6 గ్యారంటీ స్కీమ్స్ అవి మనం ఒకటి తర్వాత ఒకటి చేసుకొని పోవాలి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో మహిళలకి కోటేశ్వర్లు చేయాలనే ఒక మంచి ఆలోచనతో, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదొక పెద్ద సపోర్టు. ఓకే. అంటే ఒక జాబ్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళ రిలేషన్ల దగ్గర పోనీకి కానీ, కొన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా కానీ, వాళ్ళందరికీ ఒక మంచి బెనిఫిట్. దాదాపు ఒక మంచి నెలకి ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు వాళ్ళకు సేవింగ్ అవుతుందని మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటున్నాం. ఓకే. దానివల్లనే అసలు మాకు ఆడవాళ్ళకి ఇజ్జత్ లేకుండా పోయిందని చెప్పేసి కూడా వాళ్ళే అనుకుంటున్నారండి. అండ్ ఇంకోటి, వీరేదో ఫ్రీ బస్ని ముందర చూపించేసి మొత్తం రాష్ట్రాన్నంతా నడిపించేస్తున్నాం అని చెప్పేసి ఎన్ని రోజులు అని చెప్పుకుంటూ కూర్చుంటారు. ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఈవెన్ మే మైనార్టీ కోటలనే 10th పాస్ అయితే స్కూటీలు ఇస్తా అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, అవన్నారు ఇవన్నారు. మైనార్టీ డిక్లరేషన్ ఏమైంది అసలు? మైనార్టీ డిక్లరేషన్ మీరు ఉన్నారు కదా ఆ రోజు. మైనార్టీ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి అవుతుంది. నేను ఒకటే అంటున్నా, 16 నెలలు అయిపోయింది. 16 నెలలు అయింది. ఒకటి తర్వాత ఒకటి చేసుకున్నాం. మొన్ననే మనము 10,000 స్వింగ్ మిషన్స్ ఇచ్చినాము. ఓకే. ఈ రంజాన్ టైంలో ఇంకేదైనా స్కీమ్ కానీ, ఈ రంజాన్ తర్వాత కానీ తీసుకుని వస్తాము. ఎందుకంటే 6 గ్యారంటీస్ ముందు ఫస్ట్ మేము దాంట్లో ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్లు పవర్ ఫ్రీ ఇచ్చినాము, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇచ్చినాం.
ఒకటి తర్వాత ఒకటి మేము స్కీమ్లు చేసుకొని పోతాం. రాబోయే రోజులలో మేము చెప్పిన డిక్లరేషన్ కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చేయలేని వాగ్దానాలు మేము సంవత్సరంలో కూడా చేయగలిగినాము. మైనార్టీ నేతలు అందరూ హ్యాపీగా ఉన్నారా అంటే? నేను చాలా మంది మైనార్టీ నేతలను అడిగిన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ దేవుడు అంటున్నారు వాళ్ళు, నిజం చెప్పాలంటే. ఇప్పుడు మేము ఈ 4 ఎమ్మెల్సీల విషయంకి వస్తే ఒకటి మైనారిటీకి తగ్గుతుందని మేము చాలా ఆశించినాం. ఎందుకంటే 16 నెలలు అయిపోయాయి ఇప్పటివరకు. 16 నెలల్లో ముస్లిమ్స్ మేము చేసిన వాగ్దానాలు కానీ మేము ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం, మీకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ విషయంలో కానీ మీ ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో కానీ మేము కాంగ్రెస్ పార్టీ 100% మేము ముందుండి చేపిస్తామని చెప్పినాం. మేము చెప్పిన మాట మేరకే వాళ్ళందరూ, మా కార్యకర్తలు చెప్పిన మాట మేరకే, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ లీడర్ల చెప్పిన మాట మేరకే వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. ఓకే, 16 నెలలు పూర్తి అయింది. మేమేం ఆశించినామంటే 4 ఎమ్మెల్సీలు వచ్చినాయి ఎమ్మెల్యే కోటాలో, ఒక ఎమ్మెల్సీ మాకు వస్తుంది. ఒకటి ఎస్సీకి ఇచ్చినారు, ఒకటి బీసీకి ఇచ్చినారు, ఒకటి ఎస్టీకి ఇచ్చినారు, ఒకటి మాకు వస్తుంది అనుకున్నాం. ఓకే, కానీ దురదృష్టకరం రాలేదు. అయితే నాకు తెలిసి సిపిఐకి ఇచ్చినారు. సిపిఐ కమిట్మెంట్ ఉంది, ఆల్ ఇండియా వాళ్ళు సిపిఐ వాళ్ళు కొంచెం ప్రెషర్ చేసినారు. వాళ్ళ కమిట్మెంట్ వలన మనకు రాలేకపోయింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళకున్న ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలంటే ఒక చట్టసభలో మనకు రిప్రజెంటేషన్ ఉండాలి. ఉంటేనే మనము అన్ని విధాలుగా వాళ్ళకు సపోర్ట్ చేయగలుగుతాం. మంత్రి ఉంటే మనకు ఒక వాళ్ళ ఉన్న ఇష్యూస్ని కరెక్ట్ విధంగా మనము అడ్రస్ అంటే నిజాముద్దీన్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఎంఏఎం తోటి దోస్తాన్ని మెయింటైన్ చేస్తుండ్రు. నిజాముద్దీనో సలావుద్దీనో ఇంకెవరో మాకు అవసరం లేదు, వాళ్ళని దోస్తాన్ని చేసుకుంటే మైనార్టీలు అందరూ మా సైడ్ ఉంటారని చెప్పేసి అట్లా ఏమైనా అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకుంటే అది మంచిది కాదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మామా అని దోస్తీ పెట్టుకున్నారు వాళ్ళు. అవును, రాహుల్ గాంధీ గారు దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎంఐఎం తోటి మనకు ఎలాంటి దోస్తీ లేదు, మీరు వెళ్ళండి ఎంఐఎం తోటి ఫైట్ చేయండి అని చెప్పడం జరిగింది. నేను గత చైర్మన్, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిండు, ఇద్దరు కలిసి ఓల్డ్ సిటీలో ఒక ఎప్పుడు లేని చరిత్ర సృష్టిస్తారు. ఒకప్పుడు కార్పొరేటర్ కాంటెస్ట్ చేయడానికి మనకు ఎవరు దొరకలేకపోతుండే కాంగ్రెస్ నుంచి. మేము ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసే మంచి కూడా స్థాయి కూడా తీసుకొచ్చినాం. ఓకే, ఆ టైంలో మేము చాలా సీరియస్గా పానానికి కూడా తెగేసి ఓల్డ్ సిటీలో ఫైట్ చేస్తాం. ఇంత ఆశమాష కాదు ఓల్డ్ సిటీ వెళ్ళి, ఎందుకంటే పెద్ద గుండాగడిది ఉంటుంది అక్కడ. ఆ ఏరియాలో కూడా పోయి నేను స్పీచ్లు ఇవ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళందరూ తీసుకురావడం కానీ మనం చాలా స్ట్రాంగ్గా చేసినాం. మరి అట్లాంటిది ఇప్పుడు పాలసీ మ్యాటర్స్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక పాలసీ, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పాలసీ ఉంటుంది, ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది పాలసీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ మేము వ్యతిరేకం లేదు. ఆయన ఆ ప్రభుత్వం గురించి ఏది మంచిగా అనుకున్నాడో అని చేసిండు, తప్పు లేదు. ఆ రోజు గతంలో మేము కొట్లాడినాం, నెత్తి పలగొట్టుకున్నాము, 17 కేసులు మా మీద బుక్ అయినాయి. ఆ కేసు కూడా మేము మొన్ననే అన్ని క్లియర్ చేసుకున్నా. ఓకే, నేను కొన్ని కేసులు స్వయంగా వెళ్ళి చాలా కట్టాను కేసు, ఎందుకంటే తిరగాలంటే అయితలేదు. అవన్నీ చేసుకుని కొన్ననే కేసు అన్ని క్లియర్ చేసుకున్నా. నేను ఒకటే అంటున్నా, ఎంఐఎం వచ్చేస్తే ముస్లిమ్స్కి పరిష్కారం వస్తుందంటే అది ఆలోచన తప్పు. ఎంఐఎం ఓల్డ్ సిటీ 7 సీట్లకు మాత్రమే పరిమితము. ఓకే, ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్ లేరా? ఉన్నారు. 10 ఉమ్మడి జిల్లాలలో. అంటే అక్కడ ఎంఏఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తే సాలింగ 10 ఎవరన్నా చెప్పారండి. ఎంఐఎం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మాత్రమే పరిమితము, ఒక్కటే ఎంపీ 7 ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం. వాళ్ళు నెక్స్ట్ జిహెచ్ఎంసీ కోసం వస్తే కూడా జిహెచ్ఎంసీ న్యూ సిటీ జిహెచ్ఎంసీ వస్తే మళ్ళా ముస్లిం నేతలు వెళ్లాల్సి వస్తుంది, అన్ని కార్యకర్తలు వెళ్లాల్సి వస్తుంది. డెఫినెట్లీ వాళ్ళతోటి వెళ్ళి మేము
వాళ్ళకు ఒప్పించి మళ్ళీ ఓటు వచ్చే తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. సో అండి దీని విషయంలోనే మేము మొన్న 4 ఎమ్మెల్సీలలో ఒక్క ఎమ్మెల్సీ మాకు వస్తే మేము ముస్లిమ్స్కి ఇవాళ మేము న్యాయం చేసినాం, మీకు ఉన్న ఇష్యూస్ అన్ని మేము నెరవేరుస్తామని ముందుకెళ్తామని ఆశించినాం. కానీ అది దురదృష్టకం రాలేదు. వాళ్ళు ఏదో కమిట్మెంట్ వలన ముఖ్యమంత్రి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మనకు చేయలేకపోయినారు. కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం పూర్తి అయింది, దాదాపు 16 నెలలు పూర్తి అయినాయి. ఇంత క్రుషియల్ టైంలో కూడా ఆయన అందరిని కలుపుకొని అందరినీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుండు. రేవంత్ రెడ్డి గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మాకు చాలా భరోసా ఉంది, ఆశలు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులలో ముస్లిమ్స్కి న్యాయం జరుగుతుంది, చెప్పిన వాగ్దానాన్ని పూర్తి చేస్తామని మేము అనుకుంటున్నాం. అయితే అండి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే 17 కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కోసం 30 సంవత్సరాలు కష్టపడుతున్నారు, అండ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా కాంగ్రెస్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా అని చెప్పేసి అన్నది. సో రేపన్నాడు సరే ఎమ్మెల్సీ పోయింది, కార్పొరేషన్ చైర్మన్లను మీలాంటి వాళ్ళకు మీకు అవకాశం వస్తుందని నమ్ముతున్నారా? నమ్మకం ఉందా? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒక మనోధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆమె కింద స్థాయి నుంచి ఈ పెద్ద స్థాయి వరకు వచ్చింది. ఒకసారి ఎంపీగా ఉండి ఈ దేశానికి పంచాయత్ రాజ్ సంఘటానికి అధ్యక్షుడిగా, ఇదే కాకుండా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంటు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, ఇవన్నీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చేస్తూ కార్యకర్తల కష్టాలు చూసుకుంటూ ఈ స్టేజ్కు ఆమె వచ్చింది. మేము గట్టిగా నమ్ముకుంటున్నాం, ఎవరేమైనప్పటికీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు కార్యకర్తలకి భరోసా ఇచ్చింది. నేను చేస్తా అని ఆమె చెప్పిన ప్రకారం మేము నమ్ముకుంటున్నాం, డెఫినెట్లీ మాకు న్యాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు విజయశాంతి గారు కార్యకర్త కాదు అనుకుంటే ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కనిపించిందంటే మళ్ళీ రీసెంట్గా నిన్న కనిపించడం అనేది జరిగింది. మరి దాన్ని ఏమంటారు? ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ అండి అది. ఆమె బహుశా ఎమ్మెల్యే సీట్ అడిగింది, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయినారు. అప్పుడే ఎమ్మెల్సీ ఇస్తామని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో రాసుకున్నారు. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా మేము ప్రభుత్వంలో రావాలనే ఆలోచనతో అందరినీ సామాజిక న్యాయం చేస్తూ ముందుకు వచ్చింది. అప్పుడు కమిట్మెంట్ చేసినాం. ఓకే, ఆ కమిట్మెంట్కి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ ఉంటుంది, ఇవ్వాలనుకుంటారా రేపనే ఉంటుంది. అదే భరోసా మీద కాంగ్రెస్ పార్టీలో మేము కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. నాలాంటి కార్యకర్తలు కూడా ఇదే భరోసాతో ఎప్పుడు ఏ పార్టీకి పోకుండా కాంగ్రెస్లో పుట్టినాం, కాంగ్రెస్లోనే చచ్చిపోతాం, ఇదే మేము తరంగా పోతున్నాం. 100% మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు విజయశాంతి గారి విషయంకి వస్తే హైకమాండ్ గారి దగ్గర అక్కడ కమిట్మెంట్ గతంలో జరిగింది ఎలక్షన్స్ అప్పుడు. ఆ కమిట్మెంట్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో రాసి ఉంది, అది 100% చేయాల్సిందని. ఇప్పుడు మైనారిటీకి ఇవ్వకుండా బీసీ బిడ్డ ఆమెకి ఇవ్వడం జరిగింది. ఓకే, మేము బీసీకి ఇస్తే మేము వ్యతిరేకం లేదు, ఎస్టీకి ఇస్తే వ్యతిరేకం లేదు, ఎస్టీకి ఇస్తే వ్యతిరేకం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి విజను ఇస్ దేశ్ మే జిస్కి జిత్తి ఆబాదీ హే ఉత్తి ఉస్కి హిస్సేదారీ అన్నాడు. ఓకే, వాళ్ళ పాపులేషన్ తగ్గినా వాళ్ళకు వాటా అనేది 100% ఇస్తారని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు 7.5 దశాబ్ద కాలంగా ఎవ్వరు చేయలేని కుల జనగణన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. అన్ని వర్గాలకు ఒక ఫిగర్ అనేది వచ్చింది. ఎస్టీకి ఒక ఫిగర్ వచ్చింది, ఎస్సీకి ఒక ఫిగర్ వచ్చింది, మైనారిటీకి ఒక ఫిగర్ వచ్చింది, బీసీలకు ఒక ఫిగర్ వచ్చింది. అదే ఫిగర్ ప్రకారం, అదే కౌంటింగ్ ప్రకారం మేము కూడా మా భాగ్యదారి, మా హక్కు, మా రిప్రజెంటేషన్ అడిగినాం. అయితే నిజాముద్దీన్ గారు, మీరు అప్పటి నుంచి చెప్తుంటే ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, డబ్బా కొడుతున్నట్టు ఉంది. మొన్న గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, టీచర్స్లు 2 స్థానాలలో మిమ్మల్ని ఓడగొట్టడం అనేది జరిగింది. సిట్టింగ్ స్థానం అండి అది.
అలాంటిదైనా కూడా మా కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసింది అని చెప్పేసి అంత డబ్బు ఎందుకు కొడుతుందో నాకు అర్థమైంది. నేను 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. ఎవరికో డబ్బా కొట్టే పని ఎప్పుడు చేస్తున్నా. నేను డబ్బా కొట్టే పని చేస్తే ఏదో స్టేజ్ కుంటుండే, బ్యాగులు మోసుకుంటుంటే ఏదో స్టేజ్ కుంటుండే. నేను నా లైఫ్ లో ఎవరు బ్యాగ్ ఇప్పుడు వరకు వచ్చిన గురించి డబ్బా కొట్టలే. చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా. ఓకే, మీరు అడుగుతున్నారు మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీలు ఎందుకు ఓడిపోయినారు మీరు అని. ఒక మంత్రి ఉన్నారు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మళ్ళా సిట్టింగ్ స్థానము ఎందుకు ఓడిపోయినారు అని చెప్పినారు. సరే, మామూలు ఎలక్షన్స్ అయితే మీరు చెప్పినట్టు హిందూ ముస్లిం అనుకోవచ్చు, బట్ అక్కడ అయితే చదువుకున్న వాళ్ళు కదా అండి, వాళ్ళైతే మీకు చాలా స్పష్టంగా తెలుసు. బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, ఇప్పుడైతే కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తలేరు. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎంక్వైరీ జరిగిన వెంటనే ఢిల్లీకు సిలిండర్ అయ్యిండు. ఎన్ని రోజులు అని చెప్పుకుంటారు ఢిల్లీకి సిలిండర్ అండ్ ఎంపీ కాదండి. ఎంపీ ఎన్నికల్లో సరే బీజేపీ బీఆర్ఎస్ దోసానన్నారు. ఇక్కడ ఏసీబీ అనేది స్టేట్ లో ఉంటుంది. సో ఏసీబీని పెట్టి కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు. అది అవ్వట్లేదు. ప్రతిదానికి అక్కడ కేంద్రం బీఆర్ఎస్ ఎన్ని రోజులు అని చెప్పుకొని బతుకుతారు అంటున్నారు. చెప్తుంది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో చెప్తాం మీకు. ఇప్పుడు మీరు అడిగినారు ఏసీబీ మీ దగ్గర ఉంది, అవును, ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటారు. కాళేశ్వరం మీ చేతిలోనే ఉంది. మేము కాళేశ్వరం మా చేతిలో ఉందా, మన ఫార్ములా ఈ రేస్ మా చేతిలో ఉందా, ఫోన్ ట్యాపింగ్ మా చేతిలో, దాని విషయంలో అన్ని మీకు చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు నేను చెప్తా. నేను ఇప్పుడు నుంచి అంటే ఎప్పుడైతే సమాధానానికి డిసెంబర్ 10వ తేదీ నుంచి 7వ తేదీ మీరు ముఖ్యమంత్రి 10వ తేదీ నుంచి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ రేస్, ఈ 3 విషయాలు విని 3 విషయాల విషయంలో చాలా స్పష్టంగా నేను మీకు క్లారిఫై చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ టైంలో మీకు ఈ డౌట్ ఉంటే చేస్తా. ఓకే. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏసీబీ నోటీస్ ఇచ్చింది. వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ ఫండ్స్ డైవర్ట్ చేయడం జరిగింది. ఆర్బీఐ అప్రూవల్ లేకుండా విదేశీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ప్రజల పైసలు. ఏదన్నా ఉంటే కూడా మీరు మంత్రి ఉంటే కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మీరు పంపించాలి. అది జరగలేదు. దాని విషయంలో ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఏసీబీ నోటీస్ ఇచ్చిన వెంటనే ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత కేటీఆర్ గారు ఢిల్లీలో మా హోంమంత్రి గారిని సిలిండర్ అవ్వడం జరిగింది. మీకు తెలుసా ఆధారాలు? 100% ఎన్నోసారి. ఎందుకండి, ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు మేము పోయి ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడతామంటే మీరు ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి. అది వెంకటరెడ్డి గారు చాలా సార్లు పోయినారు. అట్లా అంటే పోవచ్చండి, పోవడం తప్పులేదు. పోవడంలో మేము తప్పు పడతలేము. మీరు అట్లే అంటున్నారు. లేదు, మేము పోవడంలో తప్పు పడతలేము. మేమేమంటున్నామంటే మీరు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడినారని మీ టీవీ కూడా వచ్చింది. మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు ఇవ్వండి, డెవలప్మెంట్ గురించి అడుగుతున్నామని చెప్తున్నారు. కానీ అక్కడ పోయి లొంగి ఒక దోస్తానా చేసుకొని వచ్చినారు. ఏందని, నాకు ఈ ఫార్ములా ఈ రేస్ లో అరెస్ట్ కాకుండా చూసుకోవాలి. సడన్లీ సెంట్రల్ నుంచి ఈడీ వచ్చింది. ఈడీ వచ్చి ఇక్కడ ఎఫ్ఐఆర్ అంది, అక్కడ ESCR అయింది. ఈడీ వచ్చింది, పేపర్లన్నీ తీసుకొని పోయింది, పెట్టుకుంది. ఈడీ ఒక్కసారి పేపర్లు తీసుకొని పోయిన తర్వాత ఈడీని లేకుండా స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు. నంబర్ 1. నంబర్ 2 విషయానికి ఫార్ములా ఈ రేస్ విషయంకు మనం అయిపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంకి వద్దాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక్కడ కింద స్థాయి ఆఫీసర్లని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ పెట్టి, ఎందుకంటే మెయిన్ పాత్రధారి, సూత్రధారి అనుకోండి, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు గారు అమెరికాలో ఉన్నారు. ఆయనకు అరెస్ట్ చేయాలంటే మేము ఇక్కడ వాళ్ళకి అన్ని ఆధారాలు పెట్టి రెడ్ కార్నర్ నోటీస్ పెట్టి మేము హోంమంత్రి గారికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది రాష్ట్రం కాదు, దేశ హోంమంత్రి గారికి ఇవ్వాల్సి వస్తుంది. దేశ హోంమంత్రి అమిత్ షా గారికి ఇచ్చినాం. ఎవరు బాధ్యత అండి? ఇప్పుడు సెంట్రల్లో ఎవరు ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆయన అప్రూవల్ ఇవ్వాలి, ఆయన అక్కడి నుంచి తీసుకొని రావాలి, తీసుకొచ్చే బాధ్యత. ఎందుకంటే విదేశీలో ఉన్నారు. ఇదే రాష్ట్రంలో పక్క రాష్ట్రం ఉంటే పక్క రాష్ట్రంతో మాట్లాడుకొని మేము తెచ్చుకుంటాం. విదేశీ రాష్ట్రంతో విదేశీతో తీసుకురావాలంటే
సెంట్రల్ హోంమంత్రి దగ్గర నుంచి 100% మనం వాళ్ళ పర్మిషన్ తోటే తీసుకొని రావాల్సి వస్తుంది. సో ఎప్పుడు అరెస్ట్ మూడో విషయం కాదండి సార్, వినండి. ఫార్ములా ఈరేస్ అయింది, ఫోన్ ట్యాపింగ్ అయింది. ఇప్పుడు కాళేశ్వరంకి వస్తాం. కాళేశ్వరము 16 నెలలో మొన్న పోయిన మంత్ లో ఒక రిపోర్ట్ వచ్చింది కాళేశ్వరం నేషనల్ డ్యామ్ అథారిటీ నుంచి. కాళేశ్వరంలో మనము ఏం జరిగిందనేది ప్రజలు చూసినారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినారు, క్వాలిటీ లేకుండా కట్టడంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత కూడా అక్కడ క్రాక్ అనేది వచ్చింది, ప్రాబ్లంలు వచ్చింది. దేవుడు దయ వల్ల అది కూలిపోయి ఎవరికి ఏం కాలేదు, లక్షలాది మంది చనిపోతుండే. కానీ ఏదో జరిగింది, దేవుడు దయ వల్ల సేవ్ అయిపోయినారు. క్రాక్ వచ్చింది, దాని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చి ఎంక్వైరీ చేసినారు. డ్యామ్ అథారిటీది మన చేతిలో ఎట్లుంటుందండి? నేషనల్ డ్యామ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ తోటి ములాఖాత్ చేసుకొని వాళ్ళతో దోస్తీ చేసుకున్నారు. వాళ్ళ దోస్తీతోటి వాళ్ళు ఇక్కడ ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇది దోస్తీ చేసుకున్నారు మీకు తెలుసా? ఈ 3 విషయంలో మీకు క్లారిఫై ఇచ్చిన నేను. ఎందుకు వీళ్ళు దోస్తీ చేసుకున్నారు? ఎంపీ విషయంలో కూడా వాళ్ళు దోస్తీ చేసుకొని ఒక్క సీటు కూడా గెలవలేకుండా కూడా వాళ్ళు బీజేపీకి 100% సపోర్ట్ చేసి 8 సీట్లు 12 సీట్లు మేము గెలుస్తుండే. వాళ్ళు చేసిన దోస్తీ తోటి చేసిన వలన అది జరిగినారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయలేదు. 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వం చేయలేరు, లాస్ట్ టైం కూడా చేయలేరు. 10 సంవత్సరాలుగా మీరు చేయలేరనంటే గుండు సున్నా మీకు వచ్చింది. ఎంపీలో కూడా మీకు గుండు సున్నా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అరెస్ట్ చేయొద్దు, మేము ఇక్కడ కూడా మీకు సహకరిస్తాము అని అమిత్ షా గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీకి కంటెంట్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. లాస్ట్ టైం చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఎందుకంటే ఒక ప్రధాన ఆపోజిషన్ గా పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరు సిద్ధాంతాలు ఏమంటే కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్ లో కానీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ లో కానీ బీఆర్ఎస్ లో కూడా నాయకులు ఉన్నారు. అక్కడ కూడా గట్టి నాయకులు ఉంటారు. వాళ్ళతోటి గట్టి టీచర్స్ లో ఉన్న అసోసియేషన్లు ఉన్నాయి. 10 సంవత్సరంగా బీఆర్ఎస్ లో అసోసియేషన్స్ లేవా? టీచర్ అసోసియేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వాళ్ళు కంగళమన్నాయి. వాళ్ళు బీజేపీని సపోర్ట్ చేసి మాకు ఓడించినారు. నిజాముద్దీన్ గారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉండే కదా? నేను టీడీపీ 10 సంవత్సరం టీడీపీ ఉన్నప్పుడు కూడా ఉన్నారు కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళిన ఢిల్లీకి ఐడియా ఉందా మీకు? ఇప్పుడు 30 సార్లు దాకా వెళ్ళారు. అందులో 30 సార్లు దాకా బీజేపీ మినిస్టర్లను కలుస్తూనే ఉన్నారు. సో ఈరోజు హరీష్ రావు గారు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి అసలైన బీజేపీ కోవట్ అంటున్నారు. నిజమే. నేను ఒకటే అంటానండి, ఢిల్లీకి పోయి వస్తే, ఎందుకంటే ఇది రాష్ట్ర పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ ఉండే, అది రాష్ట్ర పార్టీ వరకే ఉండే. కానీ బీజేపీ తోటి దోస్తీ ఉండే. 10 సంవత్సరాలుగా వాళ్ళన్నీ ఒకరు సపోర్ట్ చేసుకుని బిల్లులు పాస్ చేసుకుని అని చేసుకున్నారు. బీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఓడేయాలని మా కేసీఆర్ గారు కంగనబంద్ అయి పోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అది కానీ బీఆర్ఎస్ పేరుకి అది దేశ పార్టీ కాదు, ఓన్లీ రాష్ట్ర పార్టీ మాత్రమే. రాష్ట్రంలో పార్టీ ఉన్న తర్వాత వాళ్ళు ఢిల్లీకి పోయినారు అంటే ఎందుకు పోయినారు? ప్రభుత్వం ఉన్నప్పుడు పోతే బడ్జెట్ గురించి కానీ ఏదన్నా డెవలప్మెంట్ గురించి కానీ పోయినారని చెప్పుకోవచ్చు. మా పార్టీ ఈ రాష్ట్ర పార్టీ కాదు, ఈ దేశంలో అతిపెద్ద పాత పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఏం జరిగితే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంపల్సరీ ఢిల్లీకి వెళ్లాల్సిందే. కొన్నిసారి రాహుల్ గాంధీ గారిని కలవనికి వెళ్తారు, కొన్నిసారి కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కలవనికి పోతారు. కొన్నిసారి మేము డెవలప్మెంట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, మనం RRR చేయాలనుకున్నాము, దానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి కలవాల్సి వస్తుంది. కొన్ని ఇక్కడ జరిగిన కేసుల విషయంలో వెళ్తే హోంమంత్రిని కలవాల్సి వస్తుంది. ఇవన్నీ కలిసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారిని కూడా కలవాల్సి. ఒక ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ప్రధానమంత్రిని కలవడం తప్పులేదు, ఎందుకంటే లిబరల్ అది ఆ లిబర్టీ ఉంది. ఏ పార్టీలో ఉంటే కూడా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కలవడం తప్పు లేదు, ఎందుకంటే మా ఇక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ప్రభుత్వం ఉంది. ఈ డెఫినెట్లీ కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి మీరు అంటున్నారు, వాళ్ళేమంటున్నారు కాంగ్రెస్ ఆధారాలు ఉన్నాయి కదా, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర కూడా ఏం హరీష్ రావు గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పండి.
మాటలే ఆధారం, విమర్శలే ఆధారాలు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము పోతున్నాం, ఎందుకు పోతున్నాము? మెట్రో గురించి ఫండ్స్ ఇవ్వమని పోయినాము, RRR గురించి ఫండ్స్ ఇవ్వమని పోయినాము, డ్యామ్ అథారిటీ దగ్గర పోయినాము, కృష్ణా రివర్లో మాకు ఇది కావాలని మొనేము. ఈ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో పోయినాం. పోతాం, లక్కుతో తప్పు లేదు. కాదండి, మొన్న లక్కుతోటి గెలిచిందంట. ఏది మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు లక్కుతోటి గెలిచినారా, ప్రజల వ్యతిరేకంతో గెలిచినారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినది అదే అయింది. ఇప్పుడు నుంచి అసలు గెలిచిన తర్వాత ఇదిగోండి 49% తెచ్చినోడు ఓడిపోతాడు, 51% తెచ్చినోడు పవర్ లో వస్తాడు. ఇది డెమోక్రసీ. డెమోక్రసీ పాలసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతాం మన భయంతో పెట్టట్లేదా ఎన్నికలు? ఎందుకండి మాకేం భయము? మీరు చేసిన అప్పులు మనం ఇబ్బంది పడుతున్నాము, భయపడతలేము. రేవంత్ రెడ్డి గారు కానీ, మా దగ్గర ఉన్న క్యాబినెట్ మంత్రులు కానీ, మేము కార్యకర్తల గ్రౌండ్ లో ఉన్నాం కార్యకర్తలు కానీ, ఎవ్వరు భయపడే సమస్య లేదు. ఎందుకు భయపడతామండి? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరం మీ ప్రభుత్వం ఉంటే మేము భయపడలే. ఇది మా ప్రభుత్వం, మేము ఎందుకు భయపడతాం? కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బాధ్యత గల ప్రభుత్వం ఉంది. బాధ్యత వచ్చింది మాకు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమ బాధ్యత, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్న అన్అడ్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ బాధ్యత ఉంది మన దగ్గర ఎక్కువ. ఆ బాధ్యత విషయంలో మేము కొంచెం అన్ని చాలా సర్దుకొని పోవాల్సి వస్తుంది. భయపడేది ఎందుకు ఉంటుంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ అన్న గెలుస్తారా? మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మంచి సీట్లు గెలిచి మీకు చూపిస్తాం. మొన్న 0 వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్. అంటే ఇప్పుడు మీకు తెలుసు, ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటుంది వాళ్ళకే ఉంటుంది. గతంలో మీరు కూడా చూసినారు, ఎంఐఎం తోటి దోస్తానా పెట్టుకొని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంది, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా గెలవలేదా? నేను ఒకటే అంటానండి, ఎంఐఎం అవకాశవాదాలండి. ఓకే, వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళతో ఉంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నారు, కేసీఆర్ గారి దగ్గర మామా 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 అని ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఎందుకు మరి అంతగా రేవంత్ రెడ్డి గారి దగ్గర. వాళ్ళు అవకాశవాదులండి. 70 సంవత్సరాల చరిత్ర ఎందుకు అవకాశం ఇస్తున్నారు అన్న నా క్వశ్చన్. ఇప్పుడు కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయండి. ముఖ్యమంత్రి గారు చాలా దానికి ఆయన మైండ్లో కానీ, ఆయన పెద్దల సీనియర్ నాయకుల మైండ్లలో ఏముందో నాకు తెలియదు, కానీ ఒక పాలసీ మ్యాటర్గా వాళ్ళు ఎంఐఎంకి ఆ ఓల్డ్ సిటీలో గత 70 సంవత్సరాలుగా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళు అడ్డుకోవద్దు. వాళ్ళు మనం గత 60 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఏ పార్టీతోటి ములాఖాత్ చేసుకుంటే కూడా వాళ్ళు డెవలప్మెంట్ విషయం ఎప్పుడు అడగలేదు. వాళ్ళు అడిగింది ఏంటంటే మా ఫైళ్ళు క్లియర్ చేయండి, మాకున్న బెనిఫిట్స్ ఇచ్చేయండి చెప్పినారు. కానీ వాళ్ళు ఎప్పుడు డెవలప్మెంట్ గురించి అనుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మేది ఏం లేదండి. 20% ఓట్లు వేస్తారండి వాళ్ళకి, అంతే. 20% వాళ్ళే వేసుకుంటారు, గెలుస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు దోస్తీ చేసుకొని వాళ్ళతోటి కాంప్రమైజ్ అయ్యి అక్కడ క్యాండిడేట్ పెట్టరు, కార్యకర్తలని ఎదగనియరు. ఎప్పటికీ అది ఎంఐఎంఏ ఉంటది. ఆ 7 సీట్లకు మాత్రం పరిమితం ఉంటారు వాళ్ళు. 7 దాటి వాళ్ళు రారు, గీత దాటి రాలేదు, మూసీ రివర్ దాటి ఇక్కడ రారు. 99% వాళ్ళు అటే ఉంటారు. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. రేపు వాళ్ళ స్ట్రాటజీ కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీస్ కానీ క్వశ్చన్ చేయడానికి లేదు. అవసరాన్ని బట్టి కొన్ని పాలసీస్ చేస్తారు. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గతంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు 1,50,000 కోట్లతో పెద్ద పెద్ద లక్షల 1,50,000 crores డెవలప్మెంట్ జరిగింది హైదరాబాద్లో. పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్లు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ అన్ని జగలు జరిగింది. కానీ ఓల్డ్ సిటీ అసలు హైదరాబాద్, రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అసలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కాలేదు. సో డెవలప్మెంట్ కాలేదు. ఇంకొక మంచి ఆలోచన ఉంది. న్యూ సిటీ ఎట్లా డెవలప్ అయింది, ఓల్డ్ సిటీ కూడా అట్లా డెవలప్మెంట్ కావాలని మెట్రో రైలుని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వాళ్ళకు ల్యాండ్ ఎక్వైజిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకు తగ్గిన ధరలు కూడా ఇస్తున్నారు. అదే ఇచ్చి వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఆలోచనతో వాళ్ళతో దోస్తీ పెట్టుకుని అక్కడ హైదరాబాద్ లో హైడ్రా రావడం వల్లనే ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కటి కుంగిపోవడానికి రీజన్ హైడ్రా. ఎంతవరకు నమ్ముతారు? హైడ్రా ఈజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అండి. చాలా మంచి ఇనిషియేటివ్ అది. కానీ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని తప్పులు జరిగినాయి. మేము చాలా క్లియర్ గా చెప్తాం, చాలా ఓపెన్ గా చెప్తాం. ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, కానీ ఇంప్లిమెంటేషన్ లో తప్పులు జరిగినాయి.
తప్పులు జరిగినప్పుడు కూడా ఒక మంచి పని ఈ రాష్ట్రంలో జరిగేటప్పుడు అపోజిషన్ అనేది వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి అది చేయొచ్చు. ఎందుకంటే ఏ ఫామ్ హౌస్లు మనము కొట్టనికి పోతుంటే ఏ ఫామ్ హౌస్లు చూస్తుంటే హైడ్రా కింద వచ్చింది అది బీఆర్ఎస్ లీడర్లదే ఉంది. ఓకే, కొన్ని కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఉన్నాయి, అది కూడా కూలగొడతారు అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పినారు. ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే గంట వర్షం పడితే హైదరాబాద్లో ప్రభుత్వంకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని కూడా తిట్టడం జరిగింది ప్రజలు. గంట వర్షం అయితే హైదరాబాద్ అంతా ఫుల్ అయిపోతుంది, రోడ్లు ఎక్కడెక్కడ జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుంది? వర్షం వచ్చిన నీళ్ళ దగ్గర మేము పోయినామా, నీళ్ళు మా దగ్గర వచ్చిందా, అది ఆలోచించే అవసరం ఉంది. ఈ ఒక మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈ వర్షాలు పడిన నీళ్లు ఇక్కడ ఉన్న లేక్స్ వాళ్ళది ఎవరు కబ్జా ఉండకుండా లేక్స్ ప్లేసెస్లో వాటర్ నించోవాలి, వర్షాలు నీళ్లు. ఎందుకంటే ఈ చరిత్రకు అవసరం కూడా, ఈ ఎకోలజికల్ బ్యాలెన్స్ కూడా మనకు అవసరం. ఎందుకంటే మీరు గతంలో చూసినారు, వైనాడులో గంట వర్షం వస్తే లక్షలాది మంది ఏదో ఇబ్బంది పడినారు. బెంగళూరులో వాటర్ స్కేర్సిటీ ద్వారా ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. దీనికి మనము రాబోయే తరాల గురించి, ఒక 30 సంవత్సరాల మన నెక్స్ట్ జనరేషన్ గురించి బాగుపడాలంటే ఈ చెరువులని కాపాడుకోవాలని మంచి ఆలోచనతో ఆయన ముందుకు పోయిండు. ఇదే జరిగినప్పుడు చాలా లేక్స్ ప్లేసెస్లో అది జరిగింది. కానీ ఒక అమీన్పూర్లో కొన్ని కొట్టేటప్పుడు చిన్న వాళ్ళకు కూడా దీనికి తగిలింది. అక్కడ ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూ జరిగిన సేమ్ డే మూసీ రివర్ దగ్గర మార్కింగ్ అయింది. మూసీ రివర్ దగ్గర డెమోలిషన్ కాలేదు, మూసీ రివర్ దగ్గర అక్కడ మార్కింగ్ జరిగింది. మా దగ్గర ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ మన మాజీ మంత్రులు అందరూ ఒకటేసారిగా మూసీ రివర్ దగ్గర పోయినాం. మాకు కేసీఆర్ గారు పంపించారు, మీ అందరికి కాపాడుకోమని పంపించారు, మీకు ఏ ప్రాబ్లం ఉంటే కూడా మీరు చూసుకోవాలి అని కేసీఆర్ గారు పంపించారు. కేసీఆర్ గారు మీ దగ్గర మీతోడు ఉన్నారు, మేము మీతోడు ఉన్నాం, మీకు ఏం ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఎట్లా వచ్చి బుల్డోజర్ వస్తే మేము చూసుకుంటామని చెప్పినారు. ప్రజల్ని రచ్చగొట్టినారు. ఏమన్నా మేము మూసీ రివర్లో చేసినామా? మూసీ రివర్లో ఓన్లీ మార్కింగ్ చేసినాం, అమీన్పూర్లో డెమోలిషన్ చేసినాం. అది చెరువు మీద కట్టిన వాళ్ళకి డెమోలిషన్ చేసినాం. ఓకే, వాళ్ళకి తగిన నష్టపరిహారాలు కానీ వాళ్ళకు లోన్స్ ఉన్నా కానీ ఆ విషయంలో బీఆర్ఎస్ లీడర్లు, అపోజిషన్ లీడర్లు దాని విషయంలో మాట్లాడితే దానికి ఏదైనా సెటరేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ, రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకున్న బ్యాంకు లోన్ల విషయంలో కొంచెం సాయం చేయడం కానీ జరుగుతుండే. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టకుండా ప్రభుత్వంకి ఎట్లా దెబ్బ తీసుకురావాలి, ప్రజల్లో ఎట్లా వ్యతిరేకం అనేది తీసుకురావాలి అనే ఆలోచనతో మూసీ రివర్ దగ్గర వచ్చి ఏదో పెద్ద జరిగింది ఇక్కడ, అందరినీ మూసీ రివర్లో ఉన్న వాళ్ళందరినీ తీసి బయట పడేసినట్టు ఒక యాక్టింగ్ చేసి ఒక పెద్ద చేసి వాళ్ళు చేస్తారు. హైడ్రా ఈజ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అండి, కానీ ఇంప్లిమెంటేషన్ కొంచెం జరగలేదు. దానివల్ల మేము కూడా ఒప్పుకుంటాం, దానివల్ల మేము బద్నామైనాం. ఓకే, అండ్ రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి అవకాశం దక్కుతుందని నమ్ముతున్నారా? 100% దక్కుతుంది. పక్క కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉందండి, పక్క కాంగ్రెస్ పార్టీలో నమ్మచ్చు అంటారా? 100% నమ్మొచ్చు. పక్క ఒక్కసారన్నా మీరు ఒక 10 సంవత్సరం ఉంటారా, 20 సంవత్సరం ఉంటారా, 30 సంవత్సరం ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో ఒక్క అవకాశం అనేది 100% దొరుకుతుంది. చరిత్రలో మేము లీడర్లకు చూసినాం. ఎందుకంటే రాహుల్ గాంధీ పాదయాత్రలో కావచ్చు, హాస్యాత్ జోడో, తర్వాత రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా మీ ఏ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ గత టీడీపీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత, తెలంగాణ ఎడ్యుకేషన్లో, దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏ కష్టకాలం కాంగ్రెస్ సైనికుగా ఒక ఫైటర్గా మేము నిల్చున్నాం, చేసినాం కూడా, చేస్తాం. మేము ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత చాలా గట్టిగా నమ్ముకుంటున్నాం. 100% మాకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కి హిస్సేదారి అంటే మేము ఉన్న పాపులేషన్ ప్రకారం కార్యకర్తల ముస్లిం పాపులేషన్ కానీ, బీసీ పాపులేషన్ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ అందరికీ సామాజిక న్యాయం ఒకటే పార్టీలో దొరుకుతుంది. మా దగ్గర లిబర్టీ ఉన్నదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. వేరే పార్టీలకు అడగమని చెప్పండి ఇంత జోరుగా. మేము మొన్న చేసిన
ప్రొటెస్ట్ పెట్టి మేము అడిగినాం మాకు కావాలి మా హక్కు మాకు ఇవ్వండి 100% ఇదే పార్టీలో లిబర్టీ ఉంటుంది, డెమోక్రసీ ఉంది మాకు. రేపన్నాడు ఇంకెవరో వచ్చే కొత్త లీడర్లకి వాళ్ళకి ఇచ్చేసేందండి పరిస్థితి పారాషూట్ కాదు. ఎలక్షన్లలో కొన్ని వాళ్ళతో సపోర్ట్ తీసుకొని కొన్ని లీడర్లకి బయటికి వచ్చి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పారాషూట్ వాళ్ళకి ఇచ్చినారు. అప్పుడున్న అవసరాల పట్టు వాళ్ళు చేసినారు. కార్యకర్తలకి న్యాయం చేయకుంటే ఢిల్లీ ఒప్పుకోదు, మీనాక్షి నటరాజన్ ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలకి న్యాయం జరగాలి. కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అన్నట్టు ఏమైనా అయితే ఏం కాదండి, కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, ఒక ఎమ్మెల్యే ఓడిపోతాడు, 2 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, వాళ్ళు కొట్టుకుని ఉంటారు. ఇది నడుస్తూనే ఉంటుంది, కామన్ అది. ఇది ఏ పార్టీలు అంటే కామనే. కానీ 100% కాంగ్రెస్ పార్టీలో ఒక్కటి ఉంది, మీకు న్యాయం జరగకుంటే మీకు వాయిస్ రేజ్ చేసే అవకాశం అయితే మీకు ఉంది, లిబర్టీ ఉంది. అంత డెమోక్రటిక్ పార్టీ ఇది. దీంట్లో ఒకటే పార్టీలో, వేరే పార్టీలో లేదు. బీజేపీలో క్వశ్చన్ చేయలేరు, బీఆర్ఎస్లో చేయలేరు, కాంగ్రెస్ పార్టీలోనే చేయగలుగుతారు. అదే నమ్ముకొని మేము ఉంటున్నాం 30 సంవత్సరాల నుంచి. మాకు డెఫినెట్లీ మాకు అవకాశం దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ నిజాముద్దీన్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది నిజాముద్దీన్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.